అనన్యాత్మరాలు మధుర భక్తి భావనలో పరవశురాలైంది. గురుదేవ, ఈ వయస్సులో ఎంత భక్తి ఎలా లభ్యమైంది? పూర్వజన్మలో చేసిన తపస్సు ఈ జన్మలో ఫలించింది నాయన. ఈమెను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములు. ఏమిటి తల్లి, అదేమిటో వెర్రి చూపు? అది వెర్రి కాదమ్మా, 1000 జన్మల పుణ్య సంస్కారంతో కాని లభ్యం కాని ఆనందానుభూతి. నీ బిడ్డ కారణ జన్మురాలు నాయన. ఏమో స్వామి, పుట్టినప్పటి నుంచి ఆ పాండురంగని స్మరణి పట్టుబట్టి పండరికి తీసుకొచ్చింది. వచ్చినప్పటి నుంచి రంగని సన్నిధానమే శరణ్యమంటూ ఉంది. పెళ్లి కావాల్సిన పిల్ల ఏమవుతుందో ఏమో స్వామి. విచారపడకండమ్మా, విఠోబా దయ వల్ల ఉత్తమ గృహిణి అయి ఉభయ వంశాలను ఉద్ధరిస్తుంది. తమ ఆశీర్వాదం. అంతా రంగని అనుగ్రహం నాయన. రామ్మ రా. రామ్మ. ఏమండి, మన తక్కువ దూరం చూసారా? పండగ నుంచి వచ్చిన మొదలు అహోరాత్రాలు ఆ పఠం పూజ తప్ప మన లోకమే మర్చిపోయింది. అది మన అమ్మాయి పూర్వజన్మ సంస్కారం. భక్తి తప్పంటావా, పూజ వద్దంటావా? ఏం చేస్తాను చెప్పు. ఎలుగొచ్చిన ఆడపిల్ల ఎన్నాళ్ళని ఇలా ఉంచుతాం చెప్పండి? ఏమైనా సరే పెళ్లి వెంటనే చేసి తీరాల్సింది. ఆ బాధ నాకు మాత్రం లేదు. పెళ్లి సంబంధాల కోసం కాళ్ళు బలపాలు కట్టేలాగా తిరుగుతున్నాను. తగిన సంబంధం దొరికితేనా? ఈ భక్తి ముదిరి వెర్రిగా మారితే అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది. ఏమండి, ఏదో సంబంధం, ఆస్తిపాస్తులు లేకపోయినా కులశీలాలుంటే చాలు. వెంటనే వెళ్ళి కుదుర్చుకురండి. సరే, వెళ్ళొస్తాను. ఎందుకు దరహసిత సుందర మందహాసం? స్వామి, ఎందరో మహాభక్తులు నిత్యము మీ పాదాలు పూజించి మీ ఆలింగన భాగ్యం పొందుతున్నారు. ఎవరికి అందని ఆ దివ్యానందాన్ని సక్కుబాయికి ప్రసాదించారు. ఆ అనుభూతి మురవలేక తిరిగి పొందలేక ఆమె ఎంత ఆవేదన పడుతున్నదో చూశారా స్వామి? ఆవేదనలో నుంచి భక్తి అంకురించి అది క్రమసాధనతో పరిపక్వమవుతుంది. ఆ భక్తురాలు సక్కుబాయి వల్ల మన చరిత్ర లోక ప్రసిద్ధమవుతుంది. దేవి, రంగా రంగయనండి, రంగా రంగయనండి, రంగా రంగా రంగాయనండి, రంగా రంగా రంగాయనండి. అది ఏ ముక్తికి మార్గమండి, రంగా రంగయనండి, రంగా రంగయనండి. సిరి సంపదలు అస్థిరమండి, సిరి సంపదలు అస్థిరమండి, హరిస్మరణే పరమార్థము సుండి, హరిస్మరణే పరమార్థము సుండి. అది ఏ ముక్తికి మార్గమండి, రంగా రంగయనండి, రంగా రంగయనండి, రంగా రంగా రంగాయనండి, రంగా రంగా రంగాయనండి. అది ఏ ముక్తికి మార్గమండి, రంగా రంగయనండి, రంగా రంగయనండి. మహానుభావ
మహానుభావులు మాధవ స్వాములా? నేను మానవమాత్రునేనమ్మా. ఆ పాండురంగని సన్నిధిలో పరమానందానుభూతి పొందిన నీ బిడ్డ మహానుభావురాలు. ఎక్కడ తల్లి? అదిగో అమ్మా సత్తు, ఇలా రా అమ్మా. చూసారా స్వామి, అప్పటి నుంచి అదే వెర్రిచూపు. ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంగా ఉంటుంది. ఆహా, సదా ధ్యాన నిమగ్నమై కృతార్థురాలివైనావా తల్లి? లేదు స్వామి, పరమాత్మ కళ్ళకు కట్టినట్టే కనిపించి కలలాగా కరిగిపోతున్నాడు. ఏదో అనుభూతి అందినట్టే అంది అందకుండా పోతోంది. స్వామి, అది శాశ్వతంగా నిలిచే మార్గం ఉపదేశించరా? సాధన వల్ల కానీ అది సిద్ధించదు తల్లి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇదిగోనమ్మా. ఈ మూర్తిని త్రికరణ శుద్ధితో ఆరాధించి తరించు తల్లి. కృష్ణ స్వామి, సంకల్ప సిద్ధిరస్తు. నమః శాంతాయ కృష్ణాయ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుత కర్మణే అప్రాకృత శరీరాయ పాండురంగాయ తే నమః పాండురంగాయ తే నమః పాండురంగాయ తే నమః. ఎక్కడున్నావే? త్వరగా రా. కళ్యాణి గడిగలు దోసుకొస్తే అన్ని అలా కలిసి వస్తాయి. మా అమ్మాయి సంబంధం కుదిరిందా? ఆహా, కావీరపురంలో ఒక మంచి సంబంధం కుదుర్చుకొచ్చాను. ఆశయం, పౌరుషేయం, ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులకేం గాని అమ్మాయికి తగిన వరుడేనా? ఈడు జోడు బాగుంటుందా? ఆహా, వయసు తక్కువే కానీ మనిషి కొంచెం ముదురుగా కనిపిస్తాడు అంతే. అయితే అందసందాలకు ఏమీ లోట్లేదు. గుణగణాలు చాలా మంచివి. పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం చేసుకొచ్చా. అయితే పెళ్లి ఎప్పుడండి? ఎల్లుంటే. పెళ్లివారు కూడా రేపే వచ్చేస్తున్నారు. అలానా? ఆ పాండురంగడి దయ వల్లే అతడు మనకి అల్లుడిగా లభించాడే. చల్లగాని ఎత్తగాడు చల్లగా పెళ్లి కొడుకోయి పాపను పెళ్లి కొడుకోయి ఇంటి పిల్లల్ని కానీ దీర్ఘాయువంతుడే వస్తుంది నాన్న. నా బంగారు తండ్రి, నా నాయన. ఏమి సౌందర్యం, ఏమి సొగసు, ఏమి కళ! అప్పరసలు తలదన్నేసినట్టున్నావు బావా. నుదుటన్ కుంకుమ బొట్టు, మూపులపై జీరాడు హొంబట్టు, చెక్కిటిపై కాటుక బొట్టు, నూతన వధూటిన్ బోలి కన్పట్టు, తక్కువ ఒక్కటే తాడిబొట్టు. కట్టేమంటావు బావ పెళ్లి కూతురా? ఆగండి ఆగండి, పట్టించుకున్న దాన్ని నేను పడుకున్న సుఖం చాలు. నీకేం తక్కువైంది? అవునమ్మాయి, నీకేమిటమ్మా తక్కువ? బావలాంటి మొగుడు కావాలంటే మాత్రం దొరుకుతాడా? కట్టే బావా కట్టే. అమ్మ బాబోయ్, ఏదో వేళా కొడాలి కానీ నీ ఎంత పెళ్ళాన్ని నా అంత మొగుడు భరించగలడా? అయినా మనం ఏకపత్రి వృతులం, ఒకటే మాట ఒకటే పళ్ళం. అవునన్నయ్య, వారికి ఉన్న గుణాల్లో అదొక్కటే సుగుణం. నా సుగుణం కంటే మీ అన్నయ్య చేసుకున్న పుణ్యం గొప్పదే. ఇదిగో బావా, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఎండిపోవలసింది అంటారు. ఆ గన్నం నుంచి తప్పించుకున్నావు. ఇదిగో ఏమయ్యో గణపతి, ఎంత అల్లుడు అయినా అంత అలుసుగా మాట్లాడకు. బ్రహ్మచారిగా ఉండిపోవడానికి మావాడికి ఏం కర్మయ్యా? అది కాదు నేను అన్నది. మా మామగారు మీ మామగారు సన్యాసులు కలిసిపోయారుగా, అందుకని మావాడు కూడా కలుస్తాంటావా? అందుకనే ఎవ్వరూ పెళ్ళనివ్వడానికి ముందుకు రాలేదు. ఏదో ఈ వియ్యాల వారైనా సాహసమే చేశారని చెప్పాలి. ఇది అత్తగారు, ఈ సంసారం అయినా సలక్షణంగా జరిపించవలసిన బాధ్యత మీది. నువ్వే చూస్తావుగా,
కొడుకు కోడలు చేత చిలకా గోరింకల్లా కాపురం చేయిస్తాను. మమ్మల్ని వేలెత్తు చూపించిన వాళ్ళందరూ వాళ్ళకి తాళాలు వేయిస్తాను. అది ఆ తాళం నాకు ఇస్తే సంకలో పెట్టుకుంటా. పెత్తనం చేద్దు కానీ పెద్దనైనా బయలుదేరి ముహూర్తం వాళ్ళకి అందుకోవాలి. నువ్వు వెళ్ళి మంచి శకునం చూడు. వదిన గారు, ఒక్క గారు బిడ్డ, ఇంతవరకు నా బిడ్డ, ఇక నుంచి నీ బిడ్డ. నాకంతగా చెప్పాలా వదిన? నేను ఆడపిల్లగాని తల్లిని, నాకు తెలుసా బాధ. అమ్మ సక్కు, అత్తగారికి అనువర్తివై, ఉత్తమ ఇల్లాలవై, కన్నవారికి కీర్తి తీసుకురా తల్లి. నాయన విశ్వపతి, నువ్వన్నీ తెలిసిన వాడివి. నా బిడ్డ అమాయకురాలు, పుట్టినప్పటి నుంచి దైవ భక్తితో పెరిగింది. అది నా భాగ్య విశేషం మామగారు. మీరు అంతగా చెప్పాలా? సక్కుని పూలాగా చూసుకుంటాను. చెప్పవలసింది నా ధర్మం. ఆడపిల్లని కన్న తండ్రిని. అందుకే బాబాయ్ గారు, ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు, ఈడు రాగా ఊరకనే అన్నారా పెద్దలు. కాలహరణ వేళ కదండి కదండి పోయు కానివ్వండి. కలహరణ మేలరే మీ లీల ఎంత విచిత్రం స్వామి. ఎందుకు దేవి? ఆనాడు సక్కుబాయి మహాభక్తురాలవుతుందని, ఆమె వల్ల మన చరిత్ర లోక ప్రసిద్ధమవుతుందని సెలవిచ్చి ఈనాడు సంసార బంధం ఆమె మెడకు చుట్టారే స్వామి. సంసారం పరమార్థ సాధనకు అభ్యంతరం కాదు దేవి. దేవతారాధన గిట్టని అత్తవారింట్లో సక్కు సాధన సాగుతుందా స్వామి? అగ్నిలో కరిగినప్పుడే అపరంజికి వన్ని, పాలు కాచి మీగడ తరచినప్పుడే వెన్న. కష్టాలు సహించి నన్ను భజించినప్పుడే భక్తావళికి ముక్తి. చూడమ్మా, కార్యేషు దాసి కరుణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మా అన్న సామెతను సార్థకం చేసుకో తల్లి. బావా, భర్తకు అనువర్తి అవు భార్య లభించుట పురుషుని పూర్వ పుణ్యంబు సుమ్మి అన్నారు పెద్దలు. ఆ పరమాత్ముడు నిన్ను అనుగ్రహించి ప్రసాదించిన వరం మా సక్కు. తల్లిని ఎంత భక్తితో సేవిస్తావో భార్యను అంత అనురక్తితో ఆదరించుకో. అర్థమైంది బావ. నీ మాట అక్షరాలా పాటిస్తాను. సక్కుకి ఏ లోటు రానివ్వను. సంతోషం బావ, చాలా సంతోషం. ఏమే గంగా? వస్తున్నా. గంగేక యమునే చైవ గోదావరి సింధు. మీకన్నిటికీ ఒకే సామెతలు. అయితే బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరామ్మా. ఈసారి శుభవర్తమానం చేశామంటే సూడితులు సిద్ధం చేయిస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. వస్తానమ్మా. స్వామి ఆనతి సేయవయ్యా, స్వామి ఆనతి సేయవయ్యా. ఈనాడు ఏ సేవ కోరెదో, ఈనాడు ఏ సేవ కోరెదో ఆనతి సేయవయ్యా. పరిమళమో పూమాలల సేవ మురిపించే
ఇదే సత్తమా సంజాసుండే మఠమా సంసారం చేసుకునే కొంపే ఇంకా నాలుగు పక్కల తెల్లారలేదు ఏమిటి కొడుకు స్వామికి మేలుకొని పాడుతున్నాను. ఏమన్నా వాయించి వీరంగం కూడా వెళ్ళిపోయావు సిగ్గుమాలిందానా. అందుకే వంగసం చూసి గొడ్డుని వంశం చూసి బిడ్డని తెచ్చుకోమన్నారు. నీ తండ్రి మాయ మాటలు నమ్మి మోసపోయావు. మా పరువు మట్టి కాపడానికి మా ఇంటి దాపరించావుతే. అబ్బబ్బబ్బబ్బా పొద్దుటే ఏమిటమ్మా ఈ రద్దీ రాద్ధాంతమను? ఏమిటి రద్దీ రాద్ధాంతమా? అయితే నీ గద్దర్దాన్ని నీ పిల్లం ఏమి ఎరగని యాబ్రాసినా? ఆహా, ఇదంతా నీ అరుసు చూసుకునే చేస్తోందన్నమాట. అంత చేరా నేరం ఇప్పుడు అదేం చేసిందమ్మా? అదే అదేం చేసిందిరా? నేరాలన్నీ నావే. నిన్ను కనడం నేరం, నిన్ను పెంచడం నేరం, నీకు పెళ్లి చేయడం నేరం. ఈ నేరాలన్నీ నావేరా. ఏమిటమ్మా ఈ మాటలు? నిన్నే దైవంగా భావించే నా మీద ఎందుకమ్మా ఈ అపోహపడతాం? అది కాదురా విసు, మా కాలంలో మరో మొగాడు మా ముఖము మా గొంతు కని విని ఎరుగునా కోడాలను తీర్చిదిద్దలేని దద్దమ్మ అని నన్ను నలుగురు లేవుడీలు కొట్టరు. అయినా సంసారం చేసుకుని పిల్లకి పూజలు పునస్కారాలే విట్రా. తనతో పాటు మన కూడా సన్నాసాలు కలపడానికేనా? అదంతా నీ అభూత కల్పనమ్మా. అలాంటిది అయితే అది పెళ్ళెందుకు చేసుకుంటుంది, మన ఇంటికి ఎందుకు వస్తుంది? అయినా దానికి మన మీద పగే ఉంటుందమ్మా. ఒరే విసిగా, ఆరు నదుపులో పెట్టుకోవాలని వాజమ్మ అయితే చేతికి గాజులు తొలగించుకుని చీపురు చేత పట్టుకుని ఇంటి చాకరి చేసుకో. నేను ఈ కొంపలో ఒక క్షణం ఉండను. అత్తయ్య, ఆ మాట అనకండి అత్తయ్య, వారినేమి అనకండి. నాది తప్పైతే నన్ను క్షమించండి. ఇక నుంచి ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. చూసావమ్మా, ఇకనే అత్త కూడా లేకపోయిపోయారు. నేను పొలం వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదైనా క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వస్తాను. ఇదిగో సక్కు, నేను ముక్కు సూటిగా పోయే మనిషిని చివరి మాటగా చెబుతున్నాను. ఈ పూజలు గీజులు మా ఇంట్లో వీల్లేదు. విగ్రహారాధన మా కుటుంబానికి అచ్చి రాలేదు. మా మామగారు ఇలాగే పూజలు పునస్కారాలు చేసి చేసి సన్నాసులో కలిశారు. ఇక మీ మామగారు మా ఆయన గారేనే ఇలాగే భక్తి పిచ్చిలో పడి ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో ఈనాటి వరకు అసాపదా లేదు. అందుకే ఆ దేవుడికి మా ఆవరణకి చాలా దూరం. ఈ పూజలు గీజులు మా ఇంట్లో పనికిరావు. ఇక నుంచి ఈ ఇల్లే నీకు వైకుంటాం, ఈ ఇంటి చాకరీ నీకు తపస్సు. ఇదిగో సరిగ్గా విను. పాలు పెట్టడం, ఇల్లు ఉడతడం, అంటు దోవడం, వంట చేయడం, మాకు పెట్టడం, ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి. వీటిల్లో ఏమాత్రం అటు ఇటు అయిందన్నప్పటికీ నాకు ఒళ్ళు మండిపోతుంది. జాగ్రత్త.
చేతిలో వెన్న పిల్లి వెళ్ళిపోతుంటే వెళ్ళకపోతే చూస్తున్నారా తీసినంత ఒక చాలు కానీ అన్న ఈ పాలు తీసుకెళ్ళి పెట్టండి వచ్చింది పెట్టు పిల్లి పాలు చేసావు తాను ఎలా పాలు చేస్తున్నావా చిన్ని కృష్ణుడు చేయి జాస్తే పోసేనత్తయ్య చిన్ని కృష్ణుడా పనిగా ప్రశ్న బాగా భయమన్నాడా ఏడే ఏడి ఎక్కడ కనపడ్డే ఏడే గా ఇలాంటి పిచ్చి వేషాలు నాన్నకి సాగవు కొత్త కూరలకు దాన్ని మెత్తగా ఊరుకుంటున్నాను నాకంటే కోపం తెప్పించావా అన్నంతగా జరిపోతావు వాళ్ళు అవ్వబడి పంచుకో